హాయ్ ఫ్రెండ్స్. సో టైరు వెళ్ళిపోయింది. ఈ టైరు మార్పించడానికి వెళ్తున్నాము. సో కానీ కూడా లేదు ఈరోజు. టైర్ కొత్తది వేపిస్తాం షైన్ బండికి ఈరోజు. సో ఎంఆర్ఎఫ్ టైర్ వేపిస్తాం. సో చూస్తాం ఈ బండికి టైర్ వేపించేసి మళ్ళీ చూపిస్తాం మీకోసం. ఓకేనా? టైర్ ఏ క్వాలిటీ వేయాలో అన్ని చూపిస్తాను. సో మంచి గ్రిప్ ఉండే టైర్ వేపిస్తాం ఈరోజు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం మనము కమలానగర్కి. ఇక్కడ అన్ని టైర్స్ దొరుకుతాయి. నా బ్యాక్ సైడ్ టైరు ఎంఆర్ఎఫ్ వేపిస్తుంటున్నాను ఇక్కడ. సో టైర్ అయితే ఇదే అండి, తీసుకున్నాను నేను కొత్తది. సో ఇది నాకు ప్రైస్ వచ్చి 2000 రూపీస్ పడింది. టైర్ అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో రోడ్ గ్రిప్కి అయితే మంచిగా ఉంటుంది. ఇది చాలా బాగుంది. లేయర్ కూడా కింద బాగానే ఇచ్చారు. బటన్స్ కూడా బాగున్నాయి. రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ రోడ్డు బాగలేకపోయినా కూడా ఈ టైర్ అనేది కొంచెం బాగా గ్రిప్గానే ఉంటుంది మనకి ఈ టైర్. సో నేను చూస్ చేసి నేను తీసుకున్నాను అనమాట. సో సో బండికి అయితే చాలా ఇంపార్టెంట్ అండి టైరు బ్యాక్ సైడ్ది. సో మనం ఎంత వెయిట్ వేసినా కూడా అది తట్టుకునే శక్తి అనేది ఉండాలి టైర్కి అయితే. సో మనం టైర్ వేయించుకున్నప్పుడు కొంచెం క్వాలిటీ వేయించుకోండి. నేను సజెస్ట్ చేసేది అయితే ఎంఆర్ఎఫ్లేనండి. టైర్ అయితే చాలా బాగుంటుంది. ఎంఆర్ఎఫ్ లైఫ్ వస్తుంది. సో మీకు షైన్ ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ వేయించుకోండి. సో బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఏం స్కూల్కి పోవా నువ్వు? మరి ఏమట్లా? స్కూల్లో ఏమంటారా నిన్న? ఎందుకు పోవు స్కూల్కి నువ్వు? పని కరెక్టరా? స్కూల్ చదివితేనే కదా ఇలాంటి పనికి ఓనర్ అవుతావు నువ్వు. సో ఫైనల్గా అయితే నా టైర్ని అయితే ఫిట్ చేసేసారండి ఈ చిన్నపిల్లడు. అతను సో చాలా క్యూట్గా కూడా మాట్లాడాడు. సో టైర్ అయితే చాలా బాగుంది. సో దీని ప్రైస్ ఇంతకుముందు చెప్పాను 2000 అండి, కాదండి 1950 రూపాయలకి. సో ఎక్స్ట్రా 50 రూపీస్ మళ్ళీ తీసుకుంటారు అనమాట, అది ఫిట్టింగ్ ఛార్జెస్కి. సో ఇదంతా అయిపోయాక నేను క్లిప్ అయితే తీసుకోలేదండి.